హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం తమిళ్ లాంగ్వేజ్‌లో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'సింప్లీ సౌత్' యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఇష్' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇందులో మొత్తం 4 వేరు వేరు కథలు ఉంటాయి. ఇలాగే మీకింకా ఈ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీలో మొదటి స్టోరీ స్టార్ట్ అవ్వగానే ఫెలిక్స్ అండ్ తన ఫాదర్ టీవీ చూస్తూ ఉండగా అదే టైంకి టీవీలో రొమాంటిక్ సీన్ రాగానే ఫెలిక్స్ ఫాదర్ ఛానల్ చేంజ్ చేస్తాడు. ఫెలిక్స్ ఎందుకు నాన్న ఛానల్ చేంజ్ చేశావని అడగ్గా దాని గురించి చెప్పకుండా నువ్వు ముందెళ్ళి హోంవర్క్ చేసుకో అని పంపడంతో ఫెలిక్స్కి ఏమీ అర్థం కాదు. మరుసటి రోజు ఉదయం ఫెలిక్స్ స్కూల్కి వెళ్తాడు. ఫెలిక్స్కి తన క్లాస్మేట్ అయిన సమీరా అనే అమ్మాయి అంటే ఇష్టం ఉంటుంది. సమీరాకి డౌట్స్ ఎక్కువ. ప్రతి విషయంలోనూ డౌట్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడే తమిళ్ టీచర్ కృష్ణన్ వచ్చి మహాభారతం లెసన్ గురించి చెప్తూ అందులో కుంతిదేవి సూర్యభగవాన్ని చూస్తూ బిడ్డకి జన్మనిచ్చింది అని చెప్తాడు. అది విన్న సమీరాకి సూర్యుడిని చూస్తూ బిడ్డని కండం ఏంటి అని డౌట్స్ మొదలవుతాయి. ఇంకా అదే స్కూల్లోనే సైన్స్ టీచర్గా తరంగిణి టీచర్ పనిచేస్తూ ఉంటుంది. తరంగిణి టీచర్కి కొంచెం సిగ్గెక్కువ. ప్రతి చిన్న విషయానికి ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. అలా ఆ రోజు సాయంత్రం స్కూల్ అయిపోయాక సమీరాని తన అక్క స్కూటీ మీద ఇంటికి తీసుకెళ్తూ ఉండగా సమీరా తన బుర్రలో ఉదయం నుండి తిరుగుతున్న డౌట్ తన అక్కని అడుగుతుంది. అక్క, ఉదయం తమిళ్ సార్ చెప్పారు కుంతీదేవి సూర్య భగవాన్ని చూస్తూ బిడ్డకి జన్మనిచ్చిందంట కదా, అలా జరుగుతుందా? మరి మనం ప్రతిరోజు సూర్యుడిని చూస్తూనే ఉన్నాం కదా, మనం ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అని అడగ్గా అది విన్న తన అక్కకి ఏమి చెప్పాలో తెలియక మీ సార్ అబద్ధం చెప్తున్నాళ్లే, అలా జరగదు అంటుంది. దానికి సమీరా అయితే మరి ప్రెగ్నెంట్ ఎలా అవుతారు చెప్పు అని అడుగుతుంది. దానికి తన అక్క సమీరా చిన్నపిల్ల అని తనకి అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియక అమ్మాయి అబ్బాయి హగ్ అండ్ కిస్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అవుతుంది అని చెప్పడంతో అది విన్న సమీరా హగ్ అండ్ కిస్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అవుతారన్నమాట అనుకుంటుంది. ఇదిలా ఉంటే మరో పక్క తరంగిణి ఇంటికి వెళ్ళగానే అప్పటికే తన అమ్మ చుట్టుపక్కల వారందరినీ పిలిచి పూజ స్టార్ట్ చేసి ఉంటుంది. తరంగిణి అమ్మకి దైవభక్తి ఎక్కువ. ప్రతిరోజు ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఫెలిక్స్ అండ్ సమీరా క్లాస్ రూమ్లోకి తమిళ్ సార్ వచ్చి కామం అనే సబ్ చాప్టర్ గురించి లైట్గా చెప్పి వదిలేస్తాడు. అది విన్న ఫెలిక్స్కి అసలు కామం అంటే ఏంటో అర్థం కాక చదువులో ఫస్ట్ అయినా సమీరాని అడిగితే తను క్లియర్గా చెప్తుంది అనుకుని క్లాస్ అయిపోయాక సమీరాని అడగాలి అనుకుంటాడు. మరో పక్క స్కూల్ హెచ్ఎం తరంగిణి టీచర్ని పిలిచి 8th క్లాస్ స్టూడెంట్స్కి సెక్స్ ఎడ్యుకేషన్ చాప్టర్ చెప్పాలి అని చెప్తాడు. అది విన్న తరంగిణి షాక్ అయ్యి నేను ఎలా అది స్టూడెంట్కి చెప్పగలను సార్, అది 8th క్లాస్ స్టూడెంట్స్కి అనగా దానికి హెచ్ఎం స్టూడెంట్స్కి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలియాలి కదా, ఇది ఒక మోరల్ సబ్జెక్ట్, నువ్వు సైన్స్ టీచర్వి కదా, నువ్వే తప్పకుండా స్టూడెంట్స్కి చెప్పాలి అనడంతో తరంగిణి సరే అని చెప్పి అక్కడ నుండి స్టాఫ్ రూమ్లోకి వెళ్తుంది. ఇదిలా ఉంటే క్లాస్ అయిపోయాక ఫెలిక్స్ తన ఫ్రెండ్ అరవింద్ని తీసుకుని క్లాస్ బయటికి వెళ్ళి సమీరాని పిలిచి తనని కామం గురించి ఎలా అడగాలని టెన్షన్ పడుతూ ఉండడంతో సమీరా దగ్గరికి రాగానే అరవింద్ ధైర్యంగా అడగరా అని ఫెలిక్స్ని సమీరా మీదకి తోసి వెళ్ళిపోతాడు. అయితే ఫెలిక్స్ అనుకోకుండా సమీరాకి ముద్దు పెట్టడంతో తన అక్క చెప్పిన హగ్ అండ్ కిస్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అవుతారు అని చెప్పిన మాట గుర్తొచ్చిన సమీరా అంటే ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అవుతానేమో అని షాక్ అయ్యి గట్టిగా అరుస్తుంది. ఫెలిక్స్ తనకి సారీ చెప్పినా సరే అదే ఆలోచిస్తూ తన కడుపుని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తరంగిణి టీచర్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఎలా చెప్పాలో అర్థం కాక ఆ బుక్ని చూస్తూ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఫెలిక్స్ సారీ చెప్పడానికి సమీరా దగ్గరికి రాగానే సమీరా ఏడుస్తూ నువ్వెంత తప్పు చేసావో నీకు తెలుసా, ఇలా ఒక అబ్బాయి అమ్మాయిని కిస్ చేస్తే ప్రెగ్నెంట్ అవుతుంది, ఇప్పుడు నాకు బేబీ పుడుతుంది, ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు, అందుకే ఇప్పుడు నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోతుంది. అదంతా విన్న ఫెలిక్స్ కూడా కొంచెం భయపడి సమీరా చెప్పిందంతా తన ఫ్రెండ్ అరవింద్కి చెప్పగా అది విన్న అరవింద్ సమీరాకి ఏమైనా పిచ్చయ్యేంట్రా, కిస్ చేస్తే పిల్లలు పుడతారా ఏంటి, అలా అస్సలు జరగదు అని తనకి ఒక సీడీ చూపించి ఇది మా అన్నయ్య రూమ్ నుండి తీసుకుని వచ్చాను, ఏం చేస్తే పిల్లలు పుడతారో ఈ సీడీలో ఉంది, ఇంటికి వెళ్ళి నువ్వు ఒక్కడివే చూడు అనడంతో ఫెలిక్స్ ఆ సీడీ తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుంటాడు. ఇంకా అప్పుడే తరంగిణి టీచర్ క్లాస్లోకి వచ్చి వారికి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఎలా చెప్పాలో అర్థం కాక ఫుల్గా టెన్షన్ పడుతూ చివరికి బోర్డు మీద ఎడ్యుకేషన్ అని కూడా రాయలేకపోతుంది. తను ఇంకా ఆ సబ్జెక్ట్ చెప్పలేను అని అర్థమయ్యి లెసన్ రేపు చెప్తాను, ఈరోజు మీరు రికార్డ్ నోట్స్ సబ్మిట్ చేయండి అనడంతో సమీరా క్లాస్లోని అందరి రికార్డ్స్ తీసుకుని తరంగిణి టీచర్కి ఇవ్వడంతో తరంగిణి వాటిని తీసుకుని స్టాఫ్ రూమ్లోకి వెళ్తుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఫెలిక్స్ బ్యాగ్లో ఆ సీడీ కనిపించదు. నిజానికి ఆ సీడీ రికార్డు మధ్యలో పెట్టి ఉంటాడు. విషయమర్థమైన ఫెలిక్స్ అదే విషయం అరవింద్కి చెప్పగా ఇప్పుడు ఆ సీడీ కనుక టీచర్ చూస్తే మన పని అంతే అని వెంటనే ఆ సీడీ తీసుకోవాలి అని స్టాఫ్ రూమ్ దగ్గరికి ఇద్దరు వెళ్తారు. అప్పుడు స్టాఫ్ రూమ్లో ఎవరూ లేకపోవడంతో ఫెలిక్స్ అక్కడ టీచర్ బుక్లో ఉన్న సీడీ తీసుకుని అక్కడ నుండి బయటికి వస్తాడు. మరో పక్క తరంగిణి హెచ్ఎం దగ్గరికి వెళ్ళి సార్ నేను ఈ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ స్టూడెంట్స్కి చెప్పలేను, అందుకే నా జాబ్కి రిజైన్ చేయాలి అనుకుంటున్నా అనగా దానికి
స్కూల్కి హెచ్ఎం. పిల్లలు చెడ్డదారిలో వెళ్లకుండా వారికి జ్ఞానాన్ని అందించాల్సిన బాధ్యత టీచర్స్గా మనందరిది. సెక్స్ అనేది తప్పు కాదు, అసహ్యమైనది కాదు, సిగ్గుపడాల్సిన విషయం కాదు. ఆడ మగ ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే. ఈ రోజంతా బాగా ఆలోచించుకో. రేపు ఉదయం కూడా నీకు ఇలాగే అనిపిస్తే రేపు నీ రిజైన్ లెటర్ని యాక్సెప్ట్ చేస్తా అని చెప్పి పంపుతాడు. తర్వాత తరంగిణి టీచర్ కరెక్షన్ చేయాల్సిన రికార్డ్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే ఇంటికి వచ్చిన ఫెలిక్స్ ఆ రోజు రాత్రి తన పేరెంట్స్ పడుకున్న తర్వాత సీడీ తీసుకుని టీవీ దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకోగా అప్పుడే తన ఫాదర్ అక్కడికి వచ్చి, ఇంత రాత్రి టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావురా అని తన చేతిలోని సీడీ చూసి ఏంటిది అని అడగ్గా ఫెలిక్స్ టెన్షన్ పడుతూ నా ఫ్రెండ్ అరవింద్ ఇచ్చాడు అంటాడు. దాంతో తన ఫాదర్ ఆ సీడీ తీసుకుని దాన్ని సీడీ ప్లేయర్లో పెట్టి ప్లే చేయబోతాడు. దాంతో ఫెలిక్స్ ఫుల్గా భయపడిపోతాడు. ఇదిలా ఉంటే మరో పక్క తరంగిణి బాత్రూంలో స్నానం చేస్తూ ఉండగా తన అమ్మ తన రూమ్లోకి వచ్చి ఉదయం స్కూల్లో ప్యూన్ సీడీ ఇచ్చాడంట కదా, అది ఎక్కడా అని అడగ్గా దానికి తరంగిణి అక్కడే ఉన్న రికార్డ్స్లో ఉంటుంది చూడు అని చెప్పడంతో రికార్డ్స్లో ఉన్న సీడీని తీసుకుని వెళ్ళి భజన కోసం వచ్చిన అందరి ముందు ఉన్న టీవీలో ప్లే చేస్తుంది. అలా టీవీలో ప్లే చేసి అందులోని దృశ్యం చూసి అక్కడి వారందరూ షాక్ అవ్వగా మరో పక్క టీవీలోని దృశ్యం చూసి ఫెలిక్స్ అండ్ తన పేరెంట్స్ షాక్ అవుతారు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఉదయం ఫెలిక్స్ రికార్డ్స్ నుండి తన సీడీ కాకుండా ప్యూన్ తరంగిణి టీచర్కి ఇచ్చిన దేవుడి కీర్తనల సీడీ తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు అది చూసి ఫెలిక్స్తో తన ఫాదర్ దీనికెందుకురా అంత భయం అంటాడు. అది చూసిన ఫెలిక్స్కి ఏమీ అర్థం కాదు. మరోపక్క టీవీలో నీలి చిత్రం చూసి షాక్ అయిన అందరూ తరంగిణి అండ్ పేరెంట్స్ని తిట్టుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోగా ఆ సౌండ్స్ విన్న తరంగిణి షాక్ అయ్యి బయటికి వస్తుంది. అప్పుడే తరంగిణి ఫాదర్ కోపంతో టీవీ పగలగొట్టగా తన అమ్మ తరంగిణి చెంప చెల్లుమనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే స్కూల్కి వచ్చాక ఫెలిక్స్ అరవింద్కి జరిగిందంతా చెప్పగా అది విన్న అరవింద్ అయితే సీడీస్ మారిపోయినట్టు ఉన్నాయి, తరంగిణి మేడంకి ఇది మన పని అని తెలిస్తే మనకి దెబ్బలు తప్పవు అని ఫుల్గా భయపడిపోతారు. ఇంకా అప్పుడే తరంగిణి టీచర్ క్లాస్లోకి వచ్చి ఆ సీడీ ఎవరిదో కనిపెట్టాలి అని ఎవరి రికార్డ్స్ వారికి ఇస్తూ వారిని గమనిస్తూ ఉంటుంది. అలా ఫెలిక్స్కి రికార్డ్ ఇవ్వగా ఫెలిక్స్ టెన్షన్ పడుతూ రికార్డ్ తీసుకుని దాన్ని ఓపెన్ చేసి చెక్ చేసుకోవడం గమనించి అయితే ఇది తన పనే అని అర్థమయ్యి అయినా తప్పు వారిది కాదు, వారికి సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన లేక అర్థమయ్యేలే చెప్పేవారు లేక ఇలా తప్పుడు దారిలో వెళ్తున్నారు అని అందుకే ధైర్యం తెచ్చుకొని వారితో స్టూడెంట్స్ ఈరోజు మీకు ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ చెప్పబోతున్నాను, అదే సెక్స్ ఎడ్యుకేషన్ అని బోర్డుపై రాసి దాని గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అలా ఫస్ట్ స్టోరీ ఎండ్ అవుతుంది. ఇంకా రెండవ స్టోరీ స్టార్ట్ అవ్వగానే మను ఒక రెస్టారెంట్లో ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉన్నట్లు చూపిస్తారు. అలా కాసేపటికే మీరా అనే మహిళ మను దగ్గరికి రాగా మను తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు. అలా ఇద్దరు మాట్లాడుకున్న దాన్ని బట్టి 6 సంవత్సరాల ముందు ఇద్దరు రిలేషన్షిప్లో ఉంటారు అని కొన్ని కారణాల వల్ల ఇద్దరికి వేరే వారితో పెళ్ళయ్యి ఇప్పుడు ఇద్దరు తమ తమ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉంటారు అని, అలాగే మనుకి కూతురు ఉండగా మీరాకి కూడా ఒక కూతురు ఉంటుంది అని తెలుస్తుంది. ఇద్దరికి పెళ్ళయ్యి దూరం అయ్యాక 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే మను మీరాని మీ కూతురు పేరేంటి అని అడగ్గా దానికి తను అంజనా అని, మరి నీ కూతురు పేరేంటి అని అడుగుతుంది. దానికి మనం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మనకి బేబీ పుడితే నువ్వు పెట్టాలి అనుకున్న పేరే శయాంక అనగా మీరా కొంచెం ఫీల్ అవుతుంది. అలా ఇద్దరు డ్రింక్ చేస్తూ తాము రిలేషన్షిప్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్న మెమరీస్ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ ఉంటాయి. అప్పుడే మను మీరా కోసం రింగు గిఫ్ట్గా ఇవ్వబోగా అది చూసిన మీరా ఈ రింగు నువ్వు మన బ్రేకప్కి ముందే నా వేలికి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది అని కొంచెం సీరియస్ అవ్వగా మను కూడా కొంచెం సాడ్గా అవుతాడు. అది గమనించిన మీరా మళ్ళీ నార్మల్ అయ్యి మను దగ్గర నుండి ఆ రింగ్ తీసుకుని ఇది నా కోసమే కదా, చాలా బాగుంది అని థ్యాంక్ యూ అండ్ ఐ మిస్ యూ అంటుంది. మను కూడా మీరాకి ఐ మిస్ యూ చెప్తాడు. అలా ఇద్దరు మళ్ళీ డ్రింక్ చేస్తారు. అప్పుడే మీరా మనుతో నిన్ను ఈ రోజు ఇక్కడ కలవడానికి కారణం నీకు మొదట చెప్పినట్లు నా మ్యారేజ్ లైఫ్లో నేను నిజం చెప్పాలంటే హ్యాపీగా లేను. ఈ పర్సనల్ విషయం ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాలేదు, అందుకే నీతో షేర్ చేసుకోవాలి అనుకున్నా అనగా అది విన్న మను అసలు ఏమైంది అని అడుగుతాడు. దానికి మీరా నేనంటే నా భర్తకి చాలా ఇష్టం, నాకు తనంటే ఇష్టం, కానీ బెడ్రూమ్లో నేను తనతో హ్యాపీగా లేను. తను ఎప్పుడు చూడు ఆఫీస్ వర్క్ అంటూ బిజీగా ఉంటాడు, తనతో నేను హ్యాపీగా ఉన్నానా లేనా అని కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు సరిగ్గా అర్థం కావటం లేదు అని చెప్పి ఫీల్ అవుతుంది. అదంతా విన్న మను తన ప్రాబ్లం అర్థం చేసుకుని పెళ్ళయ్యాక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం డబ్బు సంపాదించి హ్యాపీగా చూసుకోవాలని ప్రతి మగవాడు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు అనగా దానికి మీరా అబ్బాయిలకైనా రెస్పాన్సిబిలిటీస్ అమ్మాయిలకు కూడా ఉంటాయి, జీవితం అంటే డబ్బు సంపాదించడమే కాదు కదా అని సీరియస్ అవ్వగా మను తనని కూల్ చేస్తాడు. అప్పుడే మీరా పెళ్ళైన మొదట్లో నాతో టైం స్పెండ్ చేస్తూ ప్రేమగా ఉండేవాడు, కానీ మాకు బేబీ పుట్టాక తన బిహేవియర్ మారిందేమో అనిపిస్తుంది, తనకి నేను అందంగా కనిపించడం లేదా, లేక తను మరొక మహిళతో అఫేర్ పెట్టుకున్నాడా, ఇలా నా మైండ్లో ఎన్నో క్వశ్చన్స్, ఇవి ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక బాధపడుతున్నా అంటుంది. అదంతా విన్న మను రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంది అంటే అది ఇద్దరి తరపున ఉంటుంది, నువ్వు ఇందులో నీ కంఫర్ట్ చూసుకుంటున్నావు
కానీ సొల్యూషన్ వెతకడం లేదు. సెక్స్ లైఫ్‌లో అబ్బాయే అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని రూల్ లేదు కదా! అది ఇద్దరి నుంచి ఉండాలి. ఇన్‌ఫాక్ట్ నా సెక్స్ లైఫ్‌లో కూడా నేను హ్యాపీగా లేను. నా భార్య ప్రెగ్నెన్సీ ముందు దాకా బానే ఉండేవాళ్ళం కానీ బేబీ పుట్టిన తర్వాత నుండి ఏ మహిళలోనైనా బాడీలో చేంజెస్ తప్పకుండా వస్తాయి కదా! కానీ అది నా భార్య తీసుకోలేకపోతుంది కావచ్చు. అందుకే తనలో తాను అందంగా లేను అనుకుని నేను కూడా తనని అలాగే చూస్తాను అని తనే ఫీల్ అయ్యి నాకు దూరం అవుతుంది. తనకి తెలియని విషయం ఏంటంటే తన అందాన్ని, తన ఫీలింగ్స్‌ని నేను తన బాడీలో కాకుండా తన కలలో చూసే కనుక్కుంటా. అది తను గ్రహించడం లేదు అని మీరా కలలోకి చూస్తూ తనకి ఐ మిస్ యూ అంటాడు. అదంతా విన్న మీరాకి కూడా ఫీలింగ్స్ వచ్చి వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. అప్పుడే మను కూడా సడన్‌గా వాష్‌రూమ్‌లోకి వచ్చి మీరాని గట్టిగా పట్టుకొని బయటికి వెళ్ళకు, అక్కడ మా నాన్న ఫ్రెండ్ ఉన్నాడు. ఇక్కడ మన ఇద్దరిని చూస్తే మా ఇంట్లో చెప్పేస్తాడు అనగా అప్పుడే మీరా తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక మనుని కిస్ చేస్తుంది. ఇంకా ఇద్దరికి ఫీలింగ్స్ ఉండడంతో మీరా మనుతో మనం ఇంటిమేట్ అవుదామా అని అడగ్గా అది విన్న మను రూమ్ బుక్ చేస్తాను అని చెప్పి అలా ఇద్దరు హోటల్కి వెళ్తూ ఉండగా అప్పుడే మీరాకి ఇంటి నుండి కాల్ చేసి తన బేబీ ఏడుస్తుంది అని చెప్పడంతో మీరా అదే విషయం మనుకి చెప్పి ఇంటికి వెళ్ళబోగా మను మాత్రం తనని వెంటనే అదే రెస్టారెంట్ టెర్రస్ పైకి తీసుకుని వెళ్ళి అలా ఇద్దరు అక్కడే ఇంటిమేట్ అవుతారు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మీరా నిద్రలేవగానే మను తనకి కాఫీ తెచ్చి ఇస్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి మీరా అండ్ మను భార్యాభర్తలు, వారికి కూతురు కూడా ఉంటుంది. అయితే కొంతకాలంగా ఇద్దరి మధ్య గల ప్రాబ్లమ్స్ గురించి ఒకరితో ఒకరు చెప్పుకోలేక దూరంగా ఉంటూ బాధపడుతూ ఉంటారు. అందుకే ఒక ప్లాన్ ఆలోచించి ఇలా 6 సంవత్సరాల ముందు రిలేషన్షిప్లో ఉండి 6 సంవత్సరాలుగా దూరంగా ఉండి ఇప్పుడే మళ్ళీ కలుసుకున్నట్లు వారి మ్యారేజ్ లైఫ్లో ఎలా ఉన్నారో మాట్లాడుకుంటూ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకొని వారి మధ్య దూరానికి కారణం తెలుసుకుని దానికి సొల్యూషన్ దొరికి మళ్ళీ ఇప్పుడు ఇలా హ్యాపీగా కలిసిపోతారు. అప్పుడే మను మీరాతో సారీ కొంతకాలంగా నిన్ను పట్టించుకోకుండా ఎప్పుడూ వర్క్ బిజీలో ఉన్నందుకు అని హగ్ చేసుకుంటాడు. ఇంకా అప్పుడే మీరా నీ ఐడియా వల్ల నా మనసులో ఉన్న బాధంతా నీతో చెప్పుకోగలిగేలా చేశావు, థ్యాంక్ యూ అని ఇంకా లైట్స్ ఆన్లో ఉండగానే మనుతో ఇంటిమేట్ అయ్యి సారీ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు అంటుంది. అలా ఇద్దరు మళ్ళీ హ్యాపీగా తమ లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఇక మూడవ స్టోరీ స్టార్ట్ అవ్వగానే వాన్మతి అనే మహిళని చూపిస్తారు. వాన్మతి కాలేజీలో ప్రొఫెసర్గా జాబ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే వాన్మతి భర్త సెల్వరాజ్ ఒక ఆర్మీ ఆఫీసర్. వీరికి పెళ్ళయ్యి 3 నెలలు కాపురం చేశాక సెల్వరాజ్కి ఆర్మీ నుండి ఒక సీక్రెట్ ఆపరేషన్ కోసం అటెండ్ కావాలి అని లెటర్ రావడంతో సెల్వరాజ్ ఆర్మీకి వెళ్ళిపోయి ఉంటాడు. అలా తర్వాత 4 సంవత్సరాల దాకా వాన్మతి అండ్ సెల్వరాజ్ ఫోన్ కాల్స్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే తర్వాత ఒక రోజు నుండి సెల్వరాజ్ నుండి కాల్స్ రావు, పూర్తిగా కమ్యూనికేషన్ అనేదే లేకుండా పోతుంది. ఏం జరిగిందో అని ఆర్మీ ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కోగా ఒక ఆపరేషన్ కోసం వెళ్ళిన సెల్వరాజ్ కనబడకుండా పోయాడు అని, తన గురించి ఎలాంటి ఆచూకీ తెలియలేదు అని, తను బ్రతికి ఉన్నాడో లేదో కూడా కన్ఫర్మ్గా చెప్పలేకపోతారు. అప్పటి నుండి వాన్మతి దాదాపుగా 10 సంవత్సరాలుగా తన భర్త కోసం ఎదురు చూస్తూ తన కూతురుని చూసుకుంటూ తన పేరెంట్స్ దగ్గరే ఉంటుంది. నెక్స్ట్ సీన్లో వాన్మతి ఉదయాన్నే రెడీ అయ్యి ఎవరితోనో ఫోన్లో చాట్ చేస్తూ కాలేజీకి వెళ్తుంది. అలా స్టాఫ్ రూమ్లో ఉండగా తన కొలీగ్ ఒక టీచర్కి కొత్తగా పెళ్ళయి ఉండడంతో తన హనీమూన్ గురించి మరొక టీచర్ అడుగుతూ ఉండడంతో అది విన్న వాన్మతి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. అప్పుడే వాన్మతి మరొక టీచర్ని హెచ్ఓడి సార్ వచ్చారా అని అడగ్గా దానికి తను ఇంకా రాలేదు ఎందుకు అంటుంది. దానికి వాన్మతి నా భర్త గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి ఆర్మీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, అందుకే 1 గంట పర్మిషన్ అడగాలి అని చెప్తుంది. అది విన్న ఆ టీచర్ నీకు నీ భర్త మీద అంత ఇష్టం ఉంది కాబట్టే ఇంకా ఇన్ని సంవత్సరాలుగా తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నావు. అదే మగవారు తన భార్య కోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉండేవారా, మరొక పెళ్లి చేసుకుని ఉండేవారు అంటుంది. తర్వాత వాన్మతి హెచ్ఓడి సార్ రాగానే పర్మిషన్ తీసుకొని ఆర్మీ ఆఫీస్కి కాకుండా ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఆ హోటల్లోని ఒక రూమ్ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్లో ఉన్న ఒక వ్యక్తిని కలుస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వారిద్దరూ మాట్లాడుకున్న దాన్ని బట్టి మనకి తెలిసే విషయం ఏంటంటే ఆ వ్యక్తి పేరు తమిళ్. ఇద్దరు స్కూల్ డేస్లో క్లాస్మేట్స్. స్కూల్ డేస్లో తమిళ్ వాన్మతిని వన్ సైడ్ లవ్ చేసి ఉంటాడు చాలా సిన్సియర్గా. తర్వాత ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. అయితే ఒక వారం కిందటే తమిళ్కి తన ఫ్రెండ్ ద్వారా వాన్మతి ఫోన్ నెంబర్ తెలిసి తనతో చాట్ చేసి ఇద్దరూ మాట్లాడుకుని ఒకసారి కలిసి మాట్లాడుకోవాలి అని తమిళ్ సిటీకి వచ్చి హోటల్లో రూమ్ తీసుకుని వాన్మతిని అక్కడికి రమ్మని చెప్పడంతో ఇప్పుడు వాన్మతి అక్కడికి వచ్చి ఉంటుంది. అలా ఇద్దరు తమ పాత విషయాలన్నీ మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే వాన్మతి తమిళ్ని ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎప్పుడు పెళ్ళయింది, స్కూల్ అయిపోయాక నేను ఒక్కసారైనా గుర్తొచ్చానా అని అడగ్గా దానికి తమిళ్ సర్వీస్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నా, జాబ్ వచ్చిన 2 సంవత్సరాలకే మా అత్త కూతురితో పెళ్లి చేశారు, మాకు కూతురు కూడా పుట్టింది. నా కూతురికి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నా భార్యకి క్యాన్సర్ 3rd స్టేజ్ అని తెలిసింది. తనను బ్రతికించుకోవాలని చాలా ట్రై చేశాను కానీ తను చనిపోయింది. తను లేదు అంటే ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నానని చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా నేను ఎప్పటికీ మర్చిపోలేను, నేను వన్ సైడ్గా లవ్ చేసిన విషయం నా భార్యకు కూడా చెప్పాను కానీ తను నమ్మలేదు అని చెప్పి ఇంకా నీ గురించి
చెప్పు, నీ భర్త ఆర్మీకి వెళ్ళి కనబడకుండా పోయాడని తెలిసి షాక్ అయ్యాను. అసలు నీకు మ్యారేజ్ ఎప్పుడైంది, ఏం జరిగింది అని అడగ్గా దానికి వాన్మతి, నేను ఇంటర్ చదివేటప్పుడే మా అమ్మ చనిపోవడంతో నాన్న మా అన్నని మాత్రమే పై చదువులు చదివించాలి అనుకున్నాడు. నాకు చదువుకోవడం ఇష్టమా లేదా అని కూడా అడగలేదు. ఒకరోజు నేను కాలేజీ నుండి ఇంటికి రాగానే ఈ ఆర్మీ పెళ్లి సంబంధం తీసుకుని వచ్చి నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమా లేదా అని అడగకుండా తన పేరు సెల్వరాజ్, ఆర్మీలో పనిచేస్తాడు అని వాళ్ళే మాట్లాడుకుని పెళ్లి ఫిక్స్ చేశారు. నేను అలాగే చూస్తూ ఉండిపోయాను. పెళ్లి జరిగింది. తను నాతో 3 నెలలు మాత్రమే ఉన్నాడు. అప్పుడే సీక్రెట్ ఆపరేషన్ ఉంది అని ఆర్మీ నుండి లెటర్ రావడంతో వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంటికి రాలేదు. అలా 4 సంవత్సరాల దాకా కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం. అయితే సడన్గా తన నుండి కాల్స్ రాలేదు. తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము భయపడి ఆర్మీ ఆఫీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ కనుక్కోగా ఒక సీక్రెట్ ఆపరేషన్ కోసం వెళ్ళిన తను తిరిగి రాలేదు అని, తన గురించి తను బ్రతికి ఉన్నాడో లేదో కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు అని, తెలిస్తే చెప్తాము అన్నారు. అలా అప్పటి నుండి ఎన్నో సంవత్సరాలుగా తన కోసం ఎదురు చూస్తూ ప్రతిరోజు ఆర్మీ ఆఫీస్కి వెళ్ళి నా భర్త గురించి అడుగుతూనే ఉన్నా, కానీ వాళ్ళు మాత్రం తను మిస్సింగ్ అనే చెప్తున్నారు. అలా తన కోసం ఎదురు చూస్తూ నా స్టడీస్ కంప్లీట్ చేసి కాలేజ్లో ప్రొఫెసర్గా జాబ్ చేసుకుంటూ ఉన్నా అని చెప్తుంది. అదంతా విన్న తమిళ్, ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాడో లేదో తెలియని నీ భర్త కోసం ఎదురు చూస్తున్నావా, మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేసి ఉండవచ్చు కదా అని అడగ్గా దానికి వాన్మతే, మా ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్, సమాజం కోసం నా భర్త తిరిగి వచ్చేదాకా వెయిట్ చేయాలని ఫోర్స్ చేస్తూ వచ్చారు. అదీ కాక ఎవరు ఏమనుకుంటారో అని నాకు భయం, అందుకే ఇలాగే ఉండిపోయానని చెప్పి ఎమోషనల్ అవ్వగా తమిళ్ తనకి ధైర్యం చెప్పి తమ స్కూల్లో దిగిన గ్రూప్ ఫొటోస్ చూపిస్తాడు. అలా తమ ఫ్రెండ్స్తో వీడియో కాల్స్ మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా రోజుల తర్వాత వాన్మతి తన కష్టాలన్నీ మర్చిపోయి తమిళ్ చెప్పే మాటలకి చాలా నవ్వుకుంటుంది. అప్పుడే వాన్మతి తమిళ్తో, నీ గురించి ఆలోచించిన ప్రతిసారి నాకు అనిపించే విషయం ఏంటంటే, స్కూల్లో నువ్వు నాకు ప్రపోజ్ చేసి నేను యాక్సెప్ట్ చేసి మన ఇద్దరికి పెళ్ళయి ఉంటే ఇప్పుడు భార్యాభర్తల్లాగా మనం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. అప్పుడు నేను నా భర్త నుండి మిస్ అవుతున్నా దూరం, ప్రేమ, ఆప్యాయత, మోరల్ సపోర్ట్, హగ్, కిస్సెస్ అండ్ సెక్స్ అన్నీ నీ ద్వారా నాకు దొరికేవి అని చెప్పి ఎమోషనల్ అవ్వగా అది విన్న తమిళ్, నీ సిచ్యుయేషన్ నాకు అర్థమవుతుంది అని చెప్తూ ఉండగానే వాన్మతి తనని హగ్ చేసుకుంటుంది. తమిళ్ కూడా తనని హగ్ చేసుకుంటాడు. అలా ఇద్దరు తమ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక అక్కడే ఇంటిమేట్ కూడా అవుతారు. నెక్స్ట్ సీన్లో తమిళ్ జరిగిన దానికి సారీ చెప్పగా దానికి వాన్మతి, ఇలా జరుగుతుంది అని మనం అనుకోలేదు, అనుకోకుండా జరిగిపోయింది, ఇక్కడ జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా మీ ఇంటికి వెళ్ళు అని చెప్పి వాన్మతి కూడా ఇంటికి బయలుదేరుతుంది. అలా ఇంటికి రాగానే తన ఇంట్లో అప్పటికే చాలామంది రిలేటివ్స్ ఉంటారు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, ఆర్మీలో కనబడకుండా పోయిన తన భర్త సెల్వరాజ్ తిరిగి ఇంటికి వచ్చి ఉంటాడు. తనని చూసిన వాన్మతి మైండ్ బ్లాక్ అయ్యి జరిగింది తలుచుకుని షాక్లో ఉండిపోతుంది. సెల్వరాజ్ మాత్రం తనని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే సెల్వరాజ్ తనతో, ప్రాణాలతో తిరిగి వచ్చి నేను ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు, అసలు ఏం జరిగిందంటే నేను ఇంకా 6 మంది నా కొలీగ్స్ ఒక సీక్రెట్ ఆపరేషన్ కోసం పాక్ బార్డర్కి వెళ్ళగా వాళ్ళు మమ్మల్ని పట్టుకుని బంధించారు. అప్పటి నుండి మమ్మల్ని చిత్రహింసలు పెడుతూ హింసించారు. నా కొలీగ్స్ అందరూ చనిపోయారు. నన్ను కూడా ఆల్మోస్ట్ చంపేసే టైంకి మన ఆర్మీ వాళ్ళు వచ్చి నన్ను కాపాడారని చెప్తాడు. అప్పుడే వాన్మతి జరిగిందంతా తన భర్తకి చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. అదంతా విన్న సెల్వరాజ్, నువ్వు తనని ఇష్టపడుతున్నావా అని అడగ్గా లేదు, అది అనుకోకుండా జరిగిపోయింది అంటుంది. దానికి సెల్వరాజ్, నేను ఒకవేళ ఒకరోజు ముందు వచ్చి ఉంటే నువ్వు తనని కలవడానికి వెళ్ళేదానివే కాదు, అలా జరిగేదే కాదు కదా అనగా అవును అంటుంది. దానికి సెల్వరాజ్, అయితే నేను నిన్ననే ఇంటికి వచ్చాను అనుకో, ఈరోజు నీ జీవితంలో జరిగింది మర్చిపోదాం అనడంతో అది విన్న వాన్మతి ఎమోషనల్ అయ్యి తనని హక్ చేసుకుంటుంది. ఇంకా చివరి స్టోరీ స్టార్ట్ అవ్వగానే శక్తి అనే అబ్బాయిని చూపిస్తారు. అయితే శక్తి తన పేరెంట్స్కి దూరంగా సిటీలో ఉంటూ ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అలా కొన్ని రోజుల్లో ఎగ్జామ్ ఉండడంతో శక్తికి ఫుడ్ చేసుకోవడానికి, రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని అర్థం చేసుకున్న తన ఫాదర్ ఒక అమ్మాయిని శక్తి రూమ్కి తీసుకుని వచ్చి, తన పేరు శంబ, నీ ఎగ్జామ్ దాకా తను కూడా నీ రూమ్లోనే ఉంటూ తను నీకు వంట చేసి రూమ్ క్లీన్ చేసి పెడుతుంది అని. తను 10th డిస్ట్రిక్ట్ ఫస్ట్, చదువు అంటే తనకు కూడా చాలా ఇష్టం. కానీ తన ఫాదర్ చనిపోయాక ఇంట్లో ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. తనకి మరో నెల రోజుల్లో పెళ్లి ఉంది. తన అమ్మ, మీ అమ్మ దగ్గర పెళ్లి కోసం డబ్బు అడగ్గా డబ్బు ఇచ్చి దానికి బదులుగా నీ ఎగ్జామ్ దాకా నీకు వంట చేసి రూమ్ క్లీన్ చేయడానికి శంబాని పంపమని అడిగి ఇక్కడికి పంపించింది అని చెప్పి ఎగ్జామ్స్కి బాగా చదువుకో అని చెప్పి తన ఫాదర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు నుండి శంబ శక్తి కోసం ఫుడ్ చేస్తూ రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు శక్తి చదువుకుంటూ ఉండగా తన కోసం కాఫీ తీసుకొని వచ్చి ఇచ్చి తన రూమ్లో ఉన్న బుక్స్ని చూస్తూ అలాగే ఉండిపోగా శక్తి తనకి ఆ బుక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదే ప్రాసెస్లోనే శక్తికి శంబ బాగా నచ్చేస్తుంది. ఒకరోజు శక్తి బయట కూర్చొని చదువుకుంటూ ఉండగా అప్పుడే విపరీతంగా గాలి వీస్తూ ఉండడంతో శంబ బయట ఆరేసిన బట్టలు తీస్తూ ఉండగా అప్పుడే శక్తి శంబ నడుముని చూసి తన దగ్గరికి వచ్చి తన నడుముని గిల్లడంతో శంబ భయపడి లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో శంబ బాధపడుతూ ఉండడం చూసిన శక్తి ఉదయం తను అలా చేసినందుకే ఏడుస్తుందేమో అనుకుని సారీ చెప్తాడు. దానికి శంబ,
నేను ఏడుస్తుంది అందుకోసం కాదు. మా అమ్మ ఇందాకే కాల్ చేసింది. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్తుంది. అది విన్న శక్తి అసలేం జరిగింది? నీకు చెప్పాలనిపిస్తే చెప్పు. కష్టాలు మరొకరితో చెప్పుకుంటే బాధ తగ్గుతుంది అంటారు కదా! చెప్పు అని అడగ్గా దానికి శంభ మా నాన్న చనిపోయాక నా జీవితమే మారిపోయింది. మా అమ్మ నన్ను చదివించడానికి రాత్రి పగలు పనిచేసేది. తర్వాత అమ్మ ఆరోగ్యం పాడవడంతో నేను చదువు ఆపేసి నేను కూడా పనిచేసేదాన్ని. ఇంకా మాకంటూ ఉన్న ఆస్తి నాన్న 1.5 సెంటులో కట్టిన ఇల్లు మాత్రమే. ఇప్పుడు అమ్మ నా పెళ్లి చేయాలని పెళ్లి సంబంధాలు చూస్తుంది. అలా ఒక లారీ డ్రైవర్‌ని చూసి తనతో పెళ్లి కూడా ఫిక్స్ చేసింది. అయితే తను కట్నంగా తనకి జాబ్ కోసమని డబ్బు అడుగుతున్నాడు. అందుకే అమ్మ ఉన్న ఒక్క ఇంటిని అమ్మాలి అనుకుంటుంది. ఆ ఇల్లు అమ్మితే అమ్మ ఎక్కడ ఉంటుంది అని చాలా బాధపడుతుంది. అదంతా విన్న శక్తి నువ్వు చదువుకోవడానికి ఏమైనా నన్ను హెల్ప్ చేయమంటావా అని అడగ్గా దానికి శంభ ఈ నెల 22న నా పెళ్లి ఇంకేం చేయలేం కానీ ఇంతకీ నీ స్టోరీ ఏంటని అడగ్గా దానికి శక్తి ఐఏఎస్ అవ్వాలి అనేది నా కోరిక. ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ పేరు అను. అందంగా ఉంటుంది. చాలా తెలివైనది. మా కజిన్ ఫ్రెండ్ తన బర్త్డే పార్టీలో నన్ను చూసి ఇష్టపడింది. తను సేపియో సెక్సువల్ అంటే తనకి సడన్గా ఫీలింగ్స్ వచ్చి నన్ను హగ్ చేస్తూ కిస్ చేస్తూ కలవాలి అంటుంది. నాకు ఫీలింగ్స్ వస్తేనే కదా అది చేయగలం. నాకు ఇష్టం లేదు అని చెప్తే తన ఈగో హట్ అయ్యి నేను అందంగా లేనా హాట్గా లేనా అంటూ నాతో ఆర్గ్యూ చేస్తుంది. అలా ఒకరోజు పార్టీలో ఇంటిమేట్ అవుదాము అని నా ఫీలింగ్స్ పట్టుకోకుండా ఫోర్స్ చేయడంతో కోపం వచ్చి నువ్వు రోజు రోజుకి కుక్కలా బిహేవ్ చేస్తున్నావు అని తిట్టాను. తర్వాత మళ్ళీ సారీ కూడా చెప్పాను. తనతో ఇద్దరికీ ఆ ఫీలింగ్స్ ఉన్నప్పుడే కలవగలమని ఎంత చెప్పినా సరే తను అర్థం చేసుకోవడం లేదు. నా డ్రీమ్ ఇండియాలోనే యంగెస్ట్ స్టూడెంట్గా సిఎస్సి క్లియర్ చేయాలి అని. అందుకే ఏవీ పట్టించుకోవడం లేదు. తను మాత్రం కంటిన్యూస్గా కాల్స్ చేస్తూనే ఉంటుంది. కానీ నాకు తన కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం ఇష్టం లేదు. నా మైండ్ రిలాక్స్ కోసం అప్పుడప్పుడు డ్రింక్ చేస్తూ సిగరెట్ తాగుతాను. అయితే నిన్ను మొదటిసారి చూడగానే నాకు బాగా నచ్చేసావు. నాలో ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. నీతో కలవాలి అని ఉంది అని చెప్పి నేను ఒక్కసారి హగ్ చేసుకోనా అని అడగ్గా అది విన్న శంభ కొంచెం టెన్షన్ పడుతూ మరో 10 రోజుల్లో నీ ఎగ్జామ్, నీ లైఫ్ మారబోతుంది. మరో 20 రోజుల్లో నా పెళ్ళి, నేను మరొకరి ఇంటికి వెళ్ళబోతున్నా. ఇదంతా తప్పు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అలా మరుసటి రోజు నుండి శక్తి శంభకి ఎంత దగ్గర అవ్వాలని ట్రై చేసినా సరే శంభ తనకి దూరంగా ఉంటూ ఫుడ్ చేసి పెడుతూ ఉంటుంది. దాంతో శక్తి శంభ గురించి ఆలోచిస్తూ తన స్టడీస్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతాడు. ఎప్పుడూ డ్రింక్ తాగుతూ స్మోక్ చేస్తూ బాధపడుతూ ఉంటాడు. తనని అలా చూస్తున్న శంభకి ఏం చేయాలో అర్థం కాక తను కూడా చాలా బాధపడుతుంది. ఒకరోజు శక్తికి తన ఫ్రెండ్ ఫోన్ చేయగా తనకి జరిగిందంతా చెప్పి నాకు శంభానే గుర్తొస్తుందిరా, కానీ తనకి నేను ఇష్టం లేదు అనుకుంటా. ఇంకా ఎగ్జామ్కి 10 రోజులే ఉంది, కానీ నేను ఒక్క బుక్ కూడా చదవలేకున్నా అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడు. అదంతా బయట నుండి విన్న శంభ కూడా చాలా బాధపడుతుంది. తను ఇక్కడే ఉంటే శక్తి తన గురించి ఆలోచిస్తాడు అని నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ నుంచి వెళ్ళబోగా అప్పుడే శక్తి గర్ల్ ఫ్రెండ్ అయిన అను అక్కడికి వచ్చి నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని శక్తితో గొడవపడి అక్కడే ఉన్న శంభాని చూసి ఓ ఈ పని మనిషిని చూసి ఇష్టపడ్డావా, అయినా చివరికి నేను ఈ పని మనిషి కూడా వద్దు అనుకుంటుంది అంటే నీ బ్రతుకు అర్థం చేసుకొని అలా ఇద్దరిని తిట్టి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అదే రోజు రాత్రి శంభ శక్తి స్టడీ రూమ్ చూసి షాక్ అయ్యి ఇదంతా తన వల్లే అని, అందుకే శక్తి కోరుకుంటున్నట్టు తనతో కలిసి సంతోషాన్ని ఇస్తే తను మళ్ళీ తన గురించి ఆలోచించకుండా నార్మల్ అయ్యి చదువుకుంటాడు అని అదే రోజు రాత్రి శక్తి రూమ్లోకి వెళ్ళి తనతో కలిసి పడుకుంటుంది. దాంతో శక్తి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఇద్దరు ఇంటిమేట్ కూడా అవుతారు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే శక్తి నిద్ర లేచేటప్పటికి తన పక్కన శంభ ఉండదు. అలాగే అక్కడే ఒక బుక్ మీద ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్ అని రాసి ఉంటుంది. మరో పక్క శంభ ఆటోలో తన ఊరికి వెళ్తున్నట్లు చూపిస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.